సారాకు సినిమాకు లింక్ పెడుతూ అనిరుద్ధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనిరుద్ధ్ రెడ్డి రాజకీయ నాయకుడిగా సారా అంటే అందరూ ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో యాక్టర్స్ సారా పట్టుకుంటే హీరోస్, మరి నాయకులు సారా అంటే జీరోసా అని ప్రశ్నించారు. ఖుషీ సినిమాలో పవన్ సారా ప్యాకెట్స్ మెడలో వేసుకున్నారు. గుడుంబాకు ధూల్పేట అడ్డా అన్నట్టుగా ఖుషీ సినిమాలో తప్పుగా చూపించారు. ఖుషీ సినిమాలో పవన్ గుడుంబా తాగటం ఏం కల్చర్ అని ప్రశ్నించారు. బాలకృష్ణ మామ ఏక్ పెగ్లా అంటే బార్లోకి వెళ్లి తాగుతారు. మందుబాబులం అంటూ రోడ్డు మీద డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తారు. ఇదేం కల్చర్ అని నిలదీశారు. మందు తాగే సీన్ సినిమాలో చూపించొద్దు అన్నారు. తాము మందు తాగమని చెప్పడం లేదని, కల్చర్ను కాపాడమని మాత్రమే కోరుతున్నామన్నారు ఆయన. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూస్తాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అదిగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామ ఎక్ పెగ్గులా అంటే పప్పులలో మామ ఎక్ పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తాడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం మేము.